అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మంచి ఉద్యోగం, ఏసీలో కూర్చొని లక్షల్లో జీతం, పైగా 7 ఏళ్లకే మేనేజర్ గా బాధ్యతలు. అయినా అవేవి అతనికి సంతృప్తి ఇవ్వలేదేమో. చేసే పనిలో కిక్ ఉండాలనుకున్నాడో ఏమో. కిక్ కోసం ఏకంగా పాల వ్యాపారమే ప్రారంభించాడు. అయితే సాదాసీదాగా పాల వ్యాపారం చేస్తే అతని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మరి ఇంతకు ఆయన పాల వ్యాపారంలో ఏం సాధించాడు? సోషల్ మీడియాలో ఎందుకింత ఫేమస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం. హర్యానాకు చెందిన అమిత్ భదానా కుటుంబం చిన్నప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తూ ఉండేది. అయితే బాగానే చదువుకున్న అమిత్ భదానా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాబ్ సంపాదించాడు. అలా బ్యాంక్లో పనిచేసిన 7 ఏళ్లకే మేనేజర్గా బాధ్యతలు కూడా సాధించాడు. ఇంకే ఉంది, మేనేజర్ అంటే జీతం లక్షల్లో ఉంటుంది కదా. అతను ఏం చెప్తే అదే బ్యాంక్లో నడుస్తుంది. కానీ ఆ జాబ్ అతనికి నచ్చలేదట. నిజం చెప్పాలంటే ఇష్టం లేదు. అందుకే బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే అమిత్కు చిన్నతనం నుంచి కార్లు, బైక్ అంటే పిచ్చి. అందుకే అతని వద్ద ఆడి, హార్లీ డేవిడ్సన్ లాంటి అత్యంత ఖరీదైన కార్లున్నాయి. అయితే పాల వ్యాపారం చేస్తున్న అమిత్ రోజు పాలమ్మేందుకు ఆయన వద్ద ఉన్న ఆడి, హార్లీ డేవిడ్సన్ లాంటి విలువైన వాహనంలో ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తున్నాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. दूध देता हूँ। परिवार में कौन कौन है? परिवार में मेरे फादर साहब है, वो आर्मी से रिटायर्ड है। बड़े भाई है, 2 बड़े भाई है, और क्या नाम है, अंकल है। वो सब जॉइंट फैमिली साथ रहते हैं हम सारे। तो दूध का व्यवसाय कैसे, मतलब आपका पैतृक काम है या आपका पर्सनल काम है, कैसे? नहीं भाई, फैमिली बिजनेस हमारा। फैमिली बिजनेस फैमिली है। बिजनेस है। पहले आप क्या काम करते थे? मैं पहले मैंने ग्रेजुएशन करी, मैं बताऊँ, ग्रेजुएशन करी मैंने डीएवी कॉलेज से। उसके बाद मैंने फिर जॉब करी, मैंने एचडीएफसी बैंक में जॉब करी। एचडीएफसी के बाद मैंने रैली गेट्स में करी, आईडीबीआई बैंक में, और रिसेंटली अब मैंने टाटा कैपिटल में लास्ट जॉब मैंने टाटा कैपिटल की छोड़ी थी। फिर उसके बाद मैं अपने काम में, मेरे को अच्छा मजा आता गया, फिर मैं अपने काम में, फिर मैंने जॉब कर रिजाइन दे दी। दूध में इतनी बचत हो जाती है क्या? गाड़ी का जो ऑडी गाड़ी है उसकी एवरेज अगर देखें तो काफी कम एवरेज होती होगी। उसकी एवरेज भाई 8 से 10 की एवरेज है उसकी गाड़ी की। पर ये कि देखो, मैं यदि चलो दूध ना बांट के वैसे गाड़ी चलाता, वैसे घूमता, तो जब भी पेट्रोल वगैरह तब भी खर्च होता। अब क्या है, मेरा पैशन भी फॉलो हो रहा है और मैं अपना प्रोफेशन भी चल रहा, तो दोनों चीज इस चीज में चल रहे हैं। ఇదిలా ఉంటే ఖరీదైన వాహనాల్లో పాలు పోస్తూ ఫేమస్ అవ్వడంపై అమిత్ స్పందించాడు. లక్షల్లో జీతం వదులుకొని ఇలా పాలు అమ్ముకోవడం తనకు బాధేం లేదని, తనకు నచ్చి వ్యాపారం చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన అభిరుచిని వ్యాపారంతో కలిపి కొనసాగించడంలో తన కుటుంబం అందించిన సహకారం గొప్పదని, వారు తనను చూసి గర్వపడుతున్నారని అన్నాడు. అయితే పాలమ్ముతున్న అమిత్ ఒక సెలబ్రిటీ కంటే తక్కువేం కాదు. అతని కస్టమర్లు అతను రాకముందే తలుపొద్ద నిలబడి ఆడే కారు ముందు అతనితో సెల్ఫీలు అడిగి మరీ తీసుకుంటున్నారట. అమిత్ ప్రతిరోజు దాదాపు 120 లీటర్ల పాలు అమ్ముతున్నాడు. అతని గోశాలలో 32 ఆవులు, 6 గేదెలు ఉన్నాయి. అమిత్ కు పెళ్లి కాగా 2 కూతుళ్లు ఉన్నారు. అయితే ఎవరిని మోసం చేయకుండా నచ్చిన పనిలో సంతోషాన్ని వెతుకున్న అమిత్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.